నమస్తే అండి. నేను మీకు ఇవాళ అరటి దోటకూర ఎలా చేయాలో చెప్తానండి. చాలా ఈజీ. అరటి ఊచ దొరుకుతుంది బజార్లో, అది తెచ్చుకోండి. అది తెచ్చుకొని ఏం చేయాలంటే ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. చాకుతోటి సన్నగా కట్ చేసుకోవాలండి. అలా పీచు వస్తే ఆ పీచు తీసేసుకుంటూ ఉండాలి. ఆ రౌండ్స్కి పీచు వస్తుంది, ఆ పీచు తీసేసుకొని ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని అందులో కొంచెం మజ్జిగ, ఒక 4-5 చుక్కలు మజ్జిగ వేసుకొని ఆ మజ్జిగలో ఈ అరటి ముక్కలు వేసుకోవాలి, దోట ముక్కలు. ఎందుకంటే ఇవి అరటి జాతి కదండి, నల్లగా అయిపోకుండా అందులో వేస్తే తెల్లగా ఉంటుందన్నమాట, కలర్ మారకుండా. అందుకని మజ్జిగ నీళ్ళల్లో వేస్తారు. ఇలా మజ్జిగ నీళ్ళల్లో మొత్తం అన్నీ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒక్కొక్క ముక్క తీసుకొని చాకుతో ఇలా కట్ చేయాలి. అంతేనండి, చాలా ఈజీ. ఇలా అడ్డంగా నిలువుగా కట్ చేసుకోవాలి. అంతే, అలా చిన్న చిన్న ముక్కలుగా మీరు కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అంతేనండి, ఇట్లా కట్ చేసుకోవాలి. మీకు కట్ చేసేటప్పుడు పీచు రాదు, ఎందుకంటే మీరు పెద్ద ముక్కలు కట్ చేసేటప్పుడు ఆ పీచు తీసేస్తారు కాబట్టి ఇప్పుడు మీకు అడ్డం రాకుండా నీట్గా కట్ అయిపోతుంది. అంతే, ఇలా గిన్నెలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఒక ఇడ్లీ కుక్కర్ తీసుకొని, అంటే ఇవన్నీ ఉడకపెట్టుకోవాలి, ఈ ముక్కలన్నీ ఉడకపెట్టుకోవాలి. అయితే మామూలు కుక్కర్ కాకుండా ఒక చిన్న చిట్కా మీకు, ఇలా ఇడ్లీ కుక్కర్ తీసుకొని అందులో నీళ్లు పోసేసి దానిపైన ఒక ప్లేట్ పెట్టుకోవాలి. ఇదైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇడ్లీ ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసి అందులో మీరు ఈ ముక్కలన్నీ వేసేయండి. బాగా ఆవిరికి మీకు మంచిగా ఉడుకుతుంది. మీరు నీళ్ళల్లో వేసేసి ముక్కలన్నీ నీళ్ళల్లో వేసి పెట్టారంటే అదంతా మళ్ళీ ఆ నీళ్ళల్లో కలిసిపోతుంది, ఆ రసం అంతా. అలా కాకుండా ఇలా అయితే ముక్క మీకు అందులో ఉన్న ఈ ఖనిజాలు వేస్ట్ అవ్వో, విటమిన్స్ అవన్నీ వేస్ట్ అవ్వో, చక్కగా ముక్క మాత్రం ఉడికిపోతుంది. అలా పసుపు వేసేసుకొని ఉప్పు కూడా వేసేయడమే. సరిపడా ఉప్పు వేసేసుకొని నీట్గా స్పూన్తో కలిపేసి అటు ఇటు మొత్తం పైన మూత పెట్టేసుకుంటే ఆవిరికి చక్కగా ఏ ముక్కగా ముక్క ఉడికిపోతుంది. అంతేనండి. ఇప్పుడు మీకు ఏమేం పదార్థాలు కావాలో చెప్తున్నాను. పోపుకి పులిహార పోపు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, కరివేపాకు, కొంచెం బెల్లం, ఇంగువ, చింతపండు గుజ్జు, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని ఆ బాండీలో ఆయిల్ పోసుకొని ఒక 4-5 స్పూన్లు ఆయిల్ పోసుకొని అందులో పచ్చెనగపప్పు, మినప్పప్పు, పులిహార పప్పు మీకు ఐడియా ఉంది కదా, ఆ పులిహార పప్పు వేసుకోవడమే. పులిహోరకి మనం ఏ పప్పు వేస్తామో, ఎలా చేస్తామో సేమ్ అంతే. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, మెంతులు,
ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, అవన్నీ వేసేసి మంచిగా వేగనివ్వాలి. అంతే, బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఈ పాటికి ఉడికిపోతుంది. మూత తీసేస్తే మీకు చూడండి మంచిగా ఆవిరి మీద బ్రహ్మాండంగా ఉడికిపోయింది. ఈ ముక్కలన్నీ ఆ పోపులో వేసేసుకోవాలి. అంతే, ఈ ముక్కలన్నీ వేసేసి బాగా వేయించుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ. మీకు ముక్కలు కట్ చేయడమే కొంచెం టైం పడుతుంది, మిగతా అంతా మామూలుగా ప్రాసెస్ అంతా పులిహోర ఎలా చేస్తామో అలా చేయడమే. కొంచెం మళ్ళా సరిపడా కొంచెం ఉప్పు వేయండి. కారం కూడా కొంచెం వేసుకోవచ్చు, ఎందుకంటే చింతపండు పులుపు ఉంటుంది కదా, దానికి తగ్గ కారం కావాలి అనుకుంటే కొంచెం కారం వేసుకోవచ్చు. ఈ పచ్చికారం వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది. మీరు అందులో కొంచెం ఆవు పెట్టాలనుకుంటే ఆవు పిండి కూడా వేసుకోవచ్చు. అంతే, ఒక 2 నిమిషాలు స్టవ్ మీద వేపుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ మగ్గనిద్దాం, అంటే కొంచెం వాటర్ అదే ఉన్నా పోతుందన్నమాట. మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేస్తే అంతేనండి. చూసారా, గుమగుమలాడే అరటి ఊచకూర. థ్యాంక్ యూ.